చెప్తాం. మొన్న మనము షాపింగ్ మాల్కి వెళ్ళి 4 చీరలు కొని తెచ్చుకున్నాం కదా, అందులో ఏదో ఒక చీర అర్జెంటుగా కుట్టించుకోపో. 50 రూపాయలు ఇస్తే ఇస్తే ఎవరో ఒకరు కుట్టేస్తారు. నేను కూడా ఇక్కడ ఏదో ఒక చీర కుట్టించేసుకుంటాను. వాటిలో దసరాకని కొనుక్కున్నాను కదా, అవి ఏదో ఒకటి నువ్వు కుట్టించేసుకుంటాను. వాడేమో చావు బతుకుల్లో ఉన్నాడు. ఆ చావుకి వెళ్ళామంటే మరి కొత్త చీర ఉండాలి కదా, కొత్త చీర కట్టుకుని వెళ్ళకపోతే ఏంటంటారు, నువ్వేమో ముందేనే చెప్పావు కాదు అంటారు. ఇప్పుడే చెప్తున్నా, వాడేమో సీరియస్గా ఉన్నాడు, చావు బతుకుల్లో ఉన్నాడు. ఎప్పుడు పోతాడో తెలియదు. కబురు వచ్చిన వెంటనే మరి మనం పోవాలి కదా. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం. ఈలోపు 50 రూపాయలు ఇచ్చి ఎక్స్ట్రా ఇచ్చి చేయించేసుకో. నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది నేను ఫీల్ అవుతాను. కుట్టించేసుకుంటే టైలర్కో రేపటికైనా ఇవ్వలేదే, రేపు అయితే ఎల్లుండి ఇస్తారు కదా. నువ్వు తొందరగా కుట్టించేసుకొని నేను కూడా కుట్టించేసుకుంటున్నాను, సరేనా? అసలుకి వాళ్ళకేమో మండీలు ఎక్కువ, పట్టింపులు ఎక్కువ. ఎప్పుడు కట్టుకొచ్చిన చీర కట్టుకొని వస్తున్నారు, వీళ్ళకి ఏం లేదు అంటున్నారు. మనకేం తక్కువ? దసరా కనీసే కదా, మనం 4 చీరలు కొనుక్కున్నాము, అవి కుట్టించేసుకుందాం, సరేనా? అదంతా అయిందాక ఉంటాం కదా, 1 రోజు అవుతుందో 2 రోజులు అవుతుందో. అలాగే ఒకవేళ కుడతానని ఇలా అంటే ఒకటి కాకపోతే ఇంకో 2 అయినా కుట్టించేసుకో, సరే? పోదాం మరి తొందరగానే. ఇగో నేను ఇప్పుడే వెళ్ళి ఇచ్చేసి వస్తాను. పోతే డబ్బులు ఏమైంది, ఒక 50 రూపాయలు 100 రూపాయలు పోతాయి. 2 జాకెట్లు కుట్టించేసుకుని 2 చీరలు కుట్టించుకున్నాం అనుకో, కడుకొని మనం హాయిగా టింగ్ మనం తిరగచ్చు కదా. ఎందుకు అక్కడ వాళ్ళ దగ్గర మనకేం తక్కువ, వాళ్ళ దగ్గర మనం మాటలు కాయడానికి, సరేనా? ఉంటాను మరి. ఇంకా వదినకి కూడా చెప్పాలి, వదినకి చెప్పలేదు, నీకే చెప్తున్నాను, సరే బాయ్ మరి. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెలరేగిపోతారు.